సార్ పీఓకే పాక్ లో భాగం కాదు అంటూ అక్కడి ప్రజలు అంటున్నారు. అంటే పీఓకే పాక్ నుండి విడిపోయినట్లేనా? మరి భారత్ దీన్ని ఎలా చేజిక్కించుకుంటుంది? ఎస్ అండి, ఇప్పుడు పిఓకే ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, లేకపోతే ఆజాద్ కాశ్మీర్, లేకపోతే ఇండియన్ జమ్మూ అండ్ కాశ్మీర్, మన జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఇల్లీగల్ గా తమ అదుపులో పెట్టుకుంది. ఏది పాకిస్తాన్ మొత్తం ఆల్మోస్ట్ 80,000 చదరపు కిలోమీటర్. మనం ఏంటంటే ఆజాద్ కాశ్మీర్ ముజఫరాబాదు, తర్వాత బల్టిస్తాన్, గిల్టిస్తాన్ అంటారన్నమాట. ఈ గిల్జిట్, బల్టిస్తాను, ఈ ఆజాద్ కాశ్మీర్ లో అక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఏంటంటే ఈ 50 లక్షల మంది జనాలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అదేంటంటే అక్కడ డిమాండ్ చేస్తుంది, ద్రవ్యోల్బణాన్ని తగ్గించండి, నిరుద్యోగాన్ని అరికట్టండి, మాకు నిత్యావసర సరుకులు రావాలి, మా మీద అణచివేత ఆపండి, ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్ పెట్టి మీరు బయట పాకిస్తానీస్కి ఇక్కడ సీట్లు ఇవ్వడం, 12 సీట్లు అసెంబ్లీలు ఇవ్వడం తప్పు అని వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమం గత నెలలుగా జరుగుతున్న, సంవత్సరం నుంచి జరుగుతున్న నెలల్లో ఉధృతం అయిపోయింది అనమాట. ఇప్పుడు పిఓకేకి ఏంటంటే బ్లాకేడ్ విధించింది పాకిస్తాన్ ఆర్మీ. అసిం మున్నీర్ ప్రభుత్వం అని చెప్పాలి ఒక రకంగా, అక్కడ ఆర్మీ ప్రభుత్వం. ఈ బ్లాకేడ్ ద్వారా నిత్యావసర సరుకులు పిఓకేకి రావడంలా ఎక్కడికక్కడ ఆపడం జరిగింది. కాబట్టి ఈ పిఓకేలు నిత్యావసర సరుకులు లేక దారుణమైన పరిస్థితులు, గ్యాస్ సిలిండర్ లేకపోవడం, చిన్నపిల్లలకి పాలు లేకపోవడం, ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పర్వత ప్రాంతం కాబట్టి అక్కడ బయట నుంచి అక్కడికి రావాలి వస్తువులు, అవి రావడంలా. ఇటు చైనా నుంచి, ఆ యొక్క కారకోరం హైవే నుంచి, ఎక్కడ నుంచి రావడంలా. అందుకని ఇప్పుడు పిఓకే ప్రజలు ఇంకొక ఉద్యమం తీశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ సర్దార్ అమన్ ఖాన్ అనే వ్యక్తి, తర్వాత షౌకత్ మీర్ అనేది జైల్లో పెట్టేశారు. ఇప్పుడు సర్దార్ అమన్ ఖాన్ ఇప్పుడు ప్రజల ఒక సివిల్ యాక్టివిస్ట్ నిన్న అతిపెద్ద డిమాండ్ చేశాడు. చైనాకి బిగ్ వార్నింగ్ అనమాట. ఆ వార్నింగ్ ఏంటంటే పిఓకే అనేది పాకిస్తాన్ లో అంతర్భాగం కాదు. అది అత్యున్నతమైన స్టేట్మెంట్ అండి. పిఓకే అనేది పాకిస్తాన్ లో అంతర్భాగం కాదు. పిఓకే పాకిస్తాన్ మీద ఆధారపడి లేదు, పిఓకే మీదే పాకిస్తాన్ ఆధారపడి ఉంది. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దాని ద్వారా వెళ్తుంది. మా ద్వారా వచ్చిన ఇండస్ వాటర్ మీకు వస్తుంది, మా నుంచి టూరిజం వచ్చిన ఇన్కమ్ మీరు పట్టుకెళ్తున్నారు, మైనింగ్ ఎలాంటి పట్టుకెళ్తున్నారు, మా మీదే మీరు ఆధారపడి ఉన్నారు, మాకు బ్లాకేడ్ చేస్తారా, మాకు నిత్యావసర వస్తువులు రానివ్వరా, అలా అయితే మేము ఇండియాతో ఉన్న బౌండరీని ఓపెన్ చేసుకుంటాం ఎల్ఓసిని అని ప్రకటించారు. అంటే ఏంటి, పాకిస్తాన్తో తెగతెంపులు చేసుకుంటాం, ఇండియాతో మేము ఓపెన్ చేసుకుంటాం, ఇండియాలో ఐక్యమవుతాం అనుకుంటూ వాళ్ళు వేరే కుంపట పెడతామని చాలా బిగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రావల్కోట్లో వేలాది మంది పీపుల్, ఇది నినాదం. రావల్కోట్ అనే ఒక సిటీలో గిల్జిట్, బల్టిస్తాను, మీర్పూరు, ముజాఫర్ నగర్, ఈ యొక్క నగరాలు అట్టుడికి పోతున్నాయి అన్నట్టు మనకు అక్కడ తెలుస్తుంది. ముఖ్యంగా బాగు, స్కర్దు సిటీలు కూడా. అందువల్ల పాకిస్తాన్ మీద ఏమి చేయాలో తెలియడంలే. ఇది ఒకటే నినాదం, మేము ఇండియాలో కలుస్తాం, పాక్తో మాకు సంబంధం లేదు, మీరు బ్లాకేడ్ చేస్తారు, మాకు నిత్యావసర సరుకులు లేవా అని ఘోరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వెంటనే ఇప్పుడు పాకిస్తాన్ ఒక రకమైన ఆందోళన. ఇక పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ మీద అంటే మానవ హక్కుల ఉల్లంఘనతో వాళ్ళ మీద అటాకులు చేస్తుందన్నమాట. ఇది ఇండియా కూడా ఈ విషయాన్ని రైజ్ చేయడం, అంతర్జాతీయంగా ఇప్పుడు బ్రిటన్ పార్లమెంట్ లో కొంతమంది ఎంపీలు కూడా ఈ విషయాన్ని రైజ్ చేస్తున్నారు. మరి అంతర్జాతీయంగా ఇలాంటి పరిస్థితులు పాకిస్తాన్ ఉందండి, దారుణమైన పరిస్థితులు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో పిఓకే ప్రజలే మేము భారత్లో కలుస్తాం, పిఓకే ప్రజలే మాకు పాకిస్తాన్తో సంబంధాలు లేవని ప్రకటించినప్పుడు మరి భారత్కి ఇది గొప్ప అవకాశం కాదా? ఎస్, ఇట్స్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా. అప్పుడు మోడీ గారు అంటారు, నెహ్రూ తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల పిఓకే పాకిస్తాన్ లో ఉండిపోయిందని. ఇప్పుడు మోడీ గారికి ఒక బిగ్ ఆపర్చునిటీ వచ్చింది, పిఓకేని విలీనం చేసుకోవడం. ఆల్మోస్ట్ పీపులే విలీనం చేసే పరిస్థితి వచ్చింది. సో ఇండియా, వాట్ ఇండియా ఈజ్ డూయింగ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ అంటే మనం ఏం చెప్పాలంటే, ఇండియా ఏమన్నా చేస్తుందా, యాక్టివ్గా ఉందా అంటే నాకు తెలిసినంత వరకు యాక్టివ్గా ఉన్నా మనకు బయటికి సమాచారం ఉండదు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్లీ హైలీ వాలటైల్ సిచ్యువేషన్ కాబట్టి మన ఏజెన్సీలు కాస్త ఏం చేయాలో చేస్తాయి. అక్కడ ఉన్న సివిల్ యాక్టివిస్ట్ లీడర్లతో కంబైన్డ్ గా వర్క్ చేయడం, మన ఏజెంట్లు అక్కడ దిగడం. ఎందుకంటే పిఓకే ఎప్పుడు కూడా టెర్రరిస్టులు ఉంటారు కాబట్టి అక్కడ ఎప్పుడు మన యాక్టివిటీ ఉంటది, స్పైయింగ్ యాక్టివిటీ దురంధర్ టైప్ లో. కాబట్టి అవన్నీ ఉంటాయి. కాబట్టి ఏ అవకాశం వచ్చినా పిఓకే భారత్లో విలీనం చేసుకోవడానికి భారత ఆర్మీ ఎల్ఓసి వెంబడే లక్షలాది సైన్యం ఉంది. కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఎక్కువగా మానవ హక్కులు ఉల్లంఘన చేస్తే 1970-71లో బంగ్లాదేశ్ లో అది చేసినట్టు పిఓకేలో చేస్తే చిన్నపిల్లల మీద, స్త్రీల మీద అదే ఎప్పుడు అక్కడ చేస్తుంది. మరి ఆ ప్రజలు ఇండియా వైపుకి మైగ్రేట్ అవుతే అప్పుడు ఇండియాకి అతిపెద్ద అవకాశం. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగింది అది, ఇందిరాగాంధీ టైంలో 1971లో 1 కోటి మంది బంగ్లాదేశీయులు ఇండియాకు వచ్చేసారు. దాన్ని అంతర్జాతీయం చేసి
ఇండియా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ని డివైడ్ చేసింది. ఇప్పుడు ఇదే పరిస్థితులు అక్కడ లక్షలాది మంది ప్రజలు ఇంకా బ్లాకేడ్ చేస్తే అక్కడ స్త్రీలు పిల్లలు ఇటువైపు వచ్చేస్తే ఇండియాకి వేరే మార్గం ఉండదు సైన్యాన్ని దింపి వాళ్ళని రక్షించడం. ఈ విధంగా పీఓకేని మనం ఆక్యుపై చేసుకునే అవకాశాలు ఉంది. పాకిస్తాన్ తన గొయ్యి తానే తవ్వుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహాలు లేదు. మరి మోడీ ఇలాంటి అవకాశమే చూస్తున్నారు. మరి ఇలాంటిది ఉపయోగించుకుని మారుతారంటే మా పీఓకే మనలో కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దారుణంగా, ఎందుకంటే పాకిస్తాన్ వెంట అంతా సివిల్ వార్ సిచ్యువేషన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి ఇటు సింధ్, పంజాబ్ ప్రావిన్సులు, బలూచిస్తాన్ అంటే ఇంకా చెప్పనవసరం లే, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్సులు అన్ని చోట్ల ఒక యుద్ధ వాతావరణం, సివిల్ వార్ ఉంది. కాబట్టి పీఓకే నిలుపుకోవడం చాలా చాలా కష్టం. పీఓకే ప్రజలు డిమాండ్లు చేసినట్టు అది డిమాండ్లకు తలొగ్గితే అది ఓడిపోయినట్టు. కాకపోతే అది మానవ హక్కులు ఉల్లంఘన చేస్తూనే ఉంటది. పీఓకే ప్రజలు అడ్డం తిరుగుతారు. మన ఇండియా వైపు వాళ్ళు మైగ్రేట్ అయ్యే అవకాశాలు ఉంది. ఇది భారత్కు ఒక గొప్ప అవకాశంగా అయితే నేను చెప్తాను. మరి దీన్ని మోడీ ఉపయోగించుకుంటే పీఓకే ఇండియాలో విలీనం అయిపోతుంది.